నమస్తే. ముందుగా ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వచ్చేస్తున్నారో తెలుసా? పాడతా తీగ మహాసంగ్రామంలో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది సెలబ్రిటీస్ దగ్గర ప్రశంసలు పొందిన సెలబ్రిటీ సింగర్ ప్రణతి. సో లెట్స్ వెల్కమ్ ప్రణతి. హాయ్ ప్రణతి. హాయ్ స్వీటీ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఫైనల్లీ మా ప్రణతి వచ్చేసింది. పాడతా తీగ నుంచి అందరూ వస్తున్నారు. మా ప్రణతి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను. వచ్చేసింది. ఎస్ ప్రణతి. ఎందుకు ఇంత లేట్గా వచ్చావు? పిల్లలు నన్ను అందరు వస్తున్నారు, ప్రణతి ఎందుకు రావట్లేదు? నా మీద అలిగిందా అనుకున్నా నేను. నాకు మీరెవరో తెలియదు కదా. ఇట్లా న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే గుండె బద్దలైపోయి న్యూస్లు ఎందుకు చెప్తున్నారా నువ్వు? అసలు ప్రణతి వచ్చిందని తెలియాలి కదా అందరికి. అవునులే, అది కూడా కరెక్టే. కానీ ఫుల్ అల్లరి కూడా చేస్తుంది ప్రణతి. ఇంత స్వీట్గా ఉంటుంది కానీ చాలా అల్లరి చేస్తుంది. ఆ విషయాలు మాకు కొన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మీరు చేసే ప్రోగ్రామ్స్ కూడా నేను అన్ని చూస్తూ ఉంటాను యాక్చువల్లీ. సో అభిరుచి కూడా ఫాలో అవుతూ ఉంటాను నేను. నువ్వు అభిరుచి ఫాలో అవుతావా? Yeah. నువ్వు స్వరాలు సంకీర్తనలు కదా ఫాలో అవ్వాలి. ఇది జస్ట్ హాబీ అక్క. ఇది అబ్బా, అప్పుడప్పుడు వంట రూమ్లోకి వెళ్ళి అన్ని కెలుకుతూ ఉంటాను. అంటే అప్పుడు కూడా పాడుతూ అనుకుంటా అన్ని అనుకుంటే పాలు పొంగిపోతాయి అక్కడ. అలా పాలు పొంగినప్పుడు ఆంటీ ఎప్పుడు తిట్టలేదా నేను? అది కవర్ చేసేస్తాం తర్వాత. సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు, పైగా ఇవాళ న్యూ ఇయర్, ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేయాలి కదా. యా డెఫినెట్లీ. ఎస్, మరి ప్రణతి ఏ సాంగ్ పాడబోతున్నావు? ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం అన్నదే ప్రేమించి నా ప్రేమవా పువ్వల్లే పుష్పించే. థ్యాంక్ యూ. అలా న్యూ ఇయర్ ఇలా లవ్లోకి తీసుకెళ్ళి అలా పడేసేసింది సాంగ్స్తో. థ్యాంక్ యూ సో మచ్. అ గ్రేట్ స్టార్ట్. నాకు తెలిసి ఈ న్యూ ఇయర్ మొత్తం నేను హ్యాపీగా ఉంటాను. మై ప్లెజర్. ఎందుకంటే అది నీ పాట వల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి సాంగ్తో స్టార్ట్ చేసేసాం న్యూ ఇయర్. అలాగే ఒక మంచి రెసిపీతో కూడా స్టార్ట్ చేయాలి కదా. ఎనీవేస్, సో న్యూ ఇయర్ స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆపిల్ చాక్లెట్ డెజర్ట్ చేయబోతున్నాను ఈరోజు. సో ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ఈ ఎగ్స్ని బీట్ చేసేసుకుందాము. ఎగ్ బీట్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. అండ్ ఒక 1/2 కప్పు మైదా, అండ్ ఒక 2 స్పూన్ షుగర్ పౌడర్, అండ్ ఒక పించ్ బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేయాలి. ఓకే. ప్రణతి సింగింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? సో నేను చిన్నప్పుడు నాకు 3 ఏళ్ళ దగ్గర నుండి కర్ణాటక వోకల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. కుసుమ కుమారి మేడం అని వైజాగ్లో మా మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటున్నాను. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నప్పటి నుంచే నాకు ఇంకా సంగీతం, కర్ణాటక వోకల్, స్వరాలు అవన్నీ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు మా నాన్నగారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అంటే సినిమా పాటలు అవన్నీ మా నాన్నగారు చెప్తారు. సో అక్కడి నుంచి అలాగా నాకు 2018లో పాడతా తీగ బాలుగారి ముందు పాడే ఛాన్స్ అయితే వచ్చింది. సో అప్పుడు నాకు 8 ఇయర్స్ నాకు. యా. కానీ ఇండియన్ ఐడల్లో నీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఏంటి? మాస్టారు మై ఫస్ట్ సాంగ్ ఇన్ ఇండియన్ ఐడల్ అది. దాని దగ్గర నుంచి నేను పబ్లిక్కి పరిచయం అయ్యాను ఆ పాట నుండి. ఓకే. సో ఇండియన్ ఐడల్లో నేను ఇంకోటి కూడా చూశాను,
చిరంజీవి గారు నేను పిలిచి మరీ పాడించుకున్నారు. అలా ఇంకొందరు సెలబ్రిటీస్ కూడా నీకు ప్రైజింగ్స్ ఇచ్చారు కదా, సో అదేంటి? సో దానికి అదేంటంటే చిరంజీవి గారు యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ ఎపిసోడ్స్ చూసేవారంట, మా ఎపిసోడ్స్ చూసేవారంట. సో అలాగా ఆయన నన్ను చూసి నేను నచ్చి నన్ను పిలిపించుకున్నారనమాట అక్కడ వాళ్ళ ఇంటికి. అండ్ దానికి మొత్తం కమ్యూనికేషన్ పరంగా అవన్నీ రాజా రవీంద్ర గారు అని సార్ వాళ్ళ పిఏ, ఆయన కూడా యాక్టర్, సార్ వాళ్ళ పిఏ. సో ఆయన మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మై ఎక్స్పీరియన్సెస్ వేరే లెవెల్. ఎందుకంటే చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూడడమే తప్ప ఒకేసారి లైవ్లో చూస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ట్రూ. యా, నేను నాకు ఎక్కడికి వెళ్తున్నామో కూడా అప్పుడు చెప్పలేదు. ఓ ఇట్స్ సర్ప్రైజ్. యా జస్ట్ సెలబ్రిటీ అన్నారు, ఓకే అనుకున్నా, కానీ చిరంజీవి గారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు. సో అది వేరే ఎక్స్పీరియన్స్ ఉండే. కానీ చిరంజీవి గారు కొంచెం లెజెండరీ, అంటే పెద్ద లెజెండరీ యాక్టర్ కదా, మనం కొంచెం భయంగా వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళాక ఫుల్ ఒక ఇల్లు అట్మాస్ఫియర్ వచ్చిందనమాట. ఒక పేరెంట్ హౌస్ అన్నట్టు అనిపించింది. ఆయన మన ఇంటికే వెళ్ళాము అన్నట్టు. అంతే, ఆయన నన్ను కూర్చోబెట్టుకొని 1 hour నాతో పాటలు పాడించుకొని, నువ్వు హైదరాబాద్ వస్తే మా ఇంటి తలుపులు నీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు నువ్వు అని చెప్పారనమాట. వావ్, సో స్వీట్. యా, నీకు ఇంత పేరు తెచ్చిన మాస్టారు ఒక్కసారి మా కోసం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సూపర్ బ్రా. థ్యాంక్ యూ సో మచ్. అలా టీవీలో వినడం ఒకలాగా ఉంది, ఇలా డైరెక్ట్ గా వినడం ఇంకొక వైబ్ ఇస్తుంది అన్నమాట నాకు. దట్స్ సో నైస్. అలా అసలు అన్న అదేమైనా ఇంప్రూవైజ్ చేసా? ఇంప్రూవైజేషన్ అది యాక్చువల్లీ. సూపర్. ఎనీవేస్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్దాం. అది చేసుకుంటూ మళ్ళీ మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ నాకు ఒక ప్యాన్ కావాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. సో నెక్స్ట్ అయితే యాపిల్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ యాపిల్స్ని డిప్ చేసి దాంట్లో డీప్ ఫ్రై చేయాలి. అరే యాపిల్ ఎవరైనా ఇట్లా కట్ చేస్తారు కదా, నువ్వేంటి ఇట్లా సర్కిల్గా కట్ చేస్తావు? న్యూ ఇయర్ స్పెషల్. ఓ ఓకే. సో పాన్ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే. సో అలానే మిగతా కూడా వేస్తాయి. సో ఇవి ఒక 2 minutes ఫ్రై చేయాలి. ఓకే, సో 2 minutes 2 sides ఫ్రై చేసేసుకుందాం. సో ఇది ఫ్రై అయినట్టుంది కదా? ఎస్. చాక్లెట్ని డెకరేట్ చేయాలి. ఎస్, అవర్ ఫేవరెట్. సో చాక్లెట్ స్ప్రెడ్ చేసేసరికి యమ్మీగా కనిపిస్తుంది. యా. మరి నెక్స్ట్ షుగర్ బాల్స్ని గార్నిష్ చేసుకుందాం. వావ్, సూపర్. టెంప్ట్ చేస్తుంది ప్రణతి ఇలా. ఇది యాక్చువల్లీ అందరి ఫేవరెట్ పార్ట్. నాకైతే చాలా. సో స్వీటీ, యాపిల్ చాక్లెట్ డెజర్ట్ న్యూ ఇయర్ స్పెషల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. సో మనం న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీని టేస్ట్ చేసే ముందు మా స్పెషల్ సింగర్ నా కోసం ఇంకొక పాట పాడాలి. శభాష్ సోదరా కాలరెత్తి తిరగరా,
కరెన్సీ దేవి నేను వరించరా, తమాష చూడరా నీ గ్రహాలు సరసరా, అదృష్ట రేఖ పైన కదిలరా, నిన్న వాడే లేడే నీదైనా కాలం నేడే మొదలురా. You lucky Bhaskar, oh yeah, you lucky Bhaskar. One more time I say you lucky Bhaskar. Shabara viva, you lucky Bhaskar. వావ్ సూపర్ అసలు Thank you. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. చేసిన రెసిపీని టేస్ట్ చేసేద్దాం. Yeah. సో లెట్స్ టేస్ట్ ఇట్. Wow. కదా చాలా బాగుంది. సూపర్ యమ్మీ. ఫస్ట్ టైం నేను ఇంత బాగా చేశాను ఇక్కడ. ఫస్ట్ టైం నువ్వు కుకింగ్ చేసావు, అది కూడా ఇంత బాగా చేసావు. Yeah. సూపర్. ఇప్పటి నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెజర్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈ న్యూ ఇయర్ని ఈ స్పెషల్ రెసిపీతో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఈ టీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్.